పుట్టిన పిల్లాడు ఏడాది కాలేదు, ఉయ్యాల్లో ఉన్నాడు వాడు. అది ఉయ్యాలో ఉరితాడో వాడికి తెలియదు. వాడు ఏడుస్తుంటే మనం పార్టీలు ఏమిటండి? పుట్టినరోజున ఎప్పుడు తల్లి తండ్రి దగ్గరుండి పాలిచ్చేవాడికి పాలిచ్చి కాసేపు వాడితో కబుర్లు చెప్పి దేవుడి దగ్గర ఓ దీపం వాడు పెట్టలేకపోతే మనమైనా పెట్టించి ఓ మంగళహారతి పాట అమ్మమ్మ చేత మామగారి చేత పాటిస్తే సకల శుభప్రదంగా ఉంటుంది వాడి జీవితం అంతా. అనుమానం ఇలా చేయాల్సిందే. అది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మమ్మ గారు మామగారు ఉంటారు. అమ్మ పాట పాడమ్మ మనవాడిని ఆశీర్వదించు అంటే ఆవిడ పాడుతుంది. వెంటనే అవకాశం ఇచ్చినందుకు ఒక ఛాన్స్ అని చాలా సంతోషిస్తుంది. ఆవిడని ఎవరు పలకరిస్తారు? మరి రూపాయి అడగకుండా పాడుతుంది ఆవిడ. అలా రూపాయి అడగకుండా పాడించుకోకూడదు కాబట్టి మన హిందూ సంప్రదాయంలో ఓ మాట పెట్టారు, మంగళహారతి పళ్ళం ఎవరన్నా పెట్టి పాట పాడితే అందులో డబ్బులు ఏమని చెప్పారు. ఎందుకంటే ఈ ఉచితంగా కొట్టేస్తారు అందరూ ఇక్కడ. వాళ్ళు కష్టపడి పాడలేదు ఏమిటి? వాళ్ళ ఇంటి ఆడపడుచులు. అందుకని వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కోటీశ్వరులైనా మంగళహారతి పాడిన వాళ్ళ పల్లెల్లో ఈ రోజు లెక్క ప్రకారం అయితే 500 వేయాలి. కనీసం 5 రూపాయలు అయితే కుదరదు ఇక్కడ. అన్నగారు అమ్మాయిలు, తమ్ముడు గారు అమ్మాయిలు, మరదల గారు అమ్మాయిలు వచ్చి పాడతారు. వాళ్ళు ఈ బాబాయ్ గారు ఏదో ఇస్తారని వాళ్ళు ఆశిస్తారు. అవి ఆశించినా ఆశించిపోయినా ఆశీర్వచనం ఇవ్వాలి భారీగానే.